దోస్తులందరికీ నమస్తే. మరిన్ని మంచి ముచ్చట్లతో మేము ముందుకు వచ్చినాం. నిన్నటి నుండి మనం ఫోన్ల గురించి కన్సిస్టెన్సీగా వీడియోలు ఇవ్వడం అనుకున్నాం. నిన్న మొదటి రోజు, ఇలా రెండో రోజు ఫోన్ గురించి. ఈ విషయం ఏంటంటే, ఒక బ్రదరు నాకు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయమని చెప్పేసి తన డాక్యుమెంట్స్ పంపాడు. పంపించిన తర్వాత ఆయన డిజపియర్ సంబంధించిన మెసేజ్ పెట్టుకున్నాడు. తెల్లారి 24 hours అయిపోయిన తర్వాత అవి పంపమని చెప్పేసి నన్ను అంటాడు. నేను అన్న, బ్రదర్ ఆల్రెడీ మీరు డిజపియర్డ్ పెట్టుకున్నారా, వెళ్ళిపోయినాయి, మళ్ళీ మీరు పంపితేనే నా దగ్గర ఉంటాయి, నేను పంపనీకు ఉండదని చెప్పేసి అన్న. అయితే ఇట్లా కాన్వర్జేషన్ నడుస్తున్న క్రమంలో తను ఆ సర్టిఫికెట్ల గురించి మొత్తం మెసేజ్లో మాట్లాడుతున్నాడు. ఒక 15-20 నిమిషాలు చార్జ్ చేశాడు. ఓటెన్కోటి అడిగిన క్రమంలో నేను మెసేజ్ చేసిన, ఆర్ యూ ఇన్ మీటింగ్ అన్న, నో అన్నాడు. ఆర్ యూ ఇన్ డ్రైవింగ్ అన్న, నో అన్నాడు. ఆర్ యూ బిజీ అన్న, నో అన్నాడు. సో మరి మీరు ఎవరితో ఫోన్ మాట్లాడారా, ఇట్లనే మెసేజ్ చేసుకుంటూనే ఉంటారని చెప్పేసి లాస్ట్లో మెసేజ్ పెట్టిన. ఆయనకి ఏమనిపించిందో కాల్ చేసిండు. మాట్లాడిన క్రమంలో బ్రదరు, సరే మీరు మీటింగ్లో ఉంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే మెసేజ్ చేస్తే బెటరు, మీ కాన్వర్జేషన్ నాకు సగం అర్థమవుతుంది, సగం అర్థం కావట్లేదు, మొత్తం మీద మీరు చెప్పిన విషయం నాకు తెలియలేదు అని చెప్పిన. ఫోన్ మాట్లాడిన క్రమంలో తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే తను చెప్పింది ఏంటంటే, బ్రదర్ నేను మర్చిపోయినా, డిజపాయిడ్ విషయం మర్చిపోయినా అని చెప్పేసి అంటాడు. అంటే ఏదైనా విషయము మనము మ్యాక్సిమం అవకాశం ఉంటే తనతో ఫోన్లో మాట్లాడడమే బెటరు. ఈ చీటింగు వేస్ట్ నన్ను అడిగితే, నన్ ఆఫ్ బిజినెస్. వీలైనంత వరకు ఫోన్ మాట్లాడు. ఇక అక్కడ ఫోన్ మాట్లాడడానికి ఆస్కారం లేదు, వాళ్ళు బిజీ ఉన్నారు, లేకపోతే ప్రైవసీ కావాలనుకుంటే చార్జ్ చేసుకుంటే తప్పేం లేదు. ఇంకొక మూడో విషయం నా వర్షన్ ఏంటంటే, ఈ ఫోను చాటింగ్ కంటే మనిషి కలిసే అవకాశం ఉంటే నేరుగా డైరెక్ట్ ప్రత్యక్షంగా మనిషిని కలిసి మనిషితో మాట్లాడితే ఇంకా అది బాగా కనెక్టివిటీ ఉంటుందని అభిప్రాయం. సో ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫోన్లో ఈ మెసేజ్లు పెట్టి ఇరిటేట్ చేసే బదులు ఫోన్ చేస్తే కాన్వర్జేషన్ చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాం మళ్ళీ వీడియోతో మళ్ళీ రేపు వస్తా.